అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మీకండి. నేను మా నాయకులు కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకోమన్నా స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి కుమార్తె అయినా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయకండి. మీ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకోండి. మరో ప్రాంతంలో తిరగండి. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి. ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు, ఆదాల కుమార్తె ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు. ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగదు. అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం దీనికి. 29వ డివిజన్ లో గాంధీనగర్ లో నా రెండో కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేని కూడా లేదు. మాది 3 రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నా కుమార్తె ప్రచారం చేస్తుందని. వెంటబడి హేళన చేస్తూ ఆ వ్యక్తిని, ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే 15 నిమిషాలు పని. ఈ రోజు కాదు, ఈ రోజైతే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఆ రోజే 15 నిమిషాల పని. కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం. ఏమో ప్రజలు ఏమో అనుకుంటారేమో అని చెప్పి ఇది తెలియదు ప్రజలకి. ఎంతవరకు న్యాయం? మన ప్రత్యర్థులు రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు. మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెట్టడం గౌరవంగా. కుటుంబ సభ్యులంటే కొంచెం ఆప్యాయత చూపిస్తాం. రాజకీయాలు ఏమి శత్రు దేశాలేం కాదు కదా. నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే అంట. మీ కుమార్తె తిరిగింది ఎక్కడైనా మా వాడ నుంచే రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా? మీ పర్యటనలో జరిగాయా? అదే నా కుమార్తెలు తిరుగుతుంటే ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి. రేపో ఎల్లుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయ్యా మా సొంతంగా చేసామను, లేకపోతే నీ కూడా ఆయన చేయించాడను చెప్పాలి. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వైవి రామరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడా. దయచేసి మీడియా మిత్రులారా, నా మానసిక పరిస్థితి, నా భావోద్వేగాలు అర్థం చేసుకోండి. నేను ఏటికి బాధపడటం. నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు, వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు. చంద్రబాబు గారినే తిట్టారు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టారు. వారితో పోల్చుకుంటే నేనెంత? లోకేష్ గారిని తిట్టారు, నేనెంత వారితో పోల్చుకుంటే?